హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అసిస్టెంట్ స్థాయి పోస్టుల భర్తీ కోసం ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. ఇవన్నీ కూడా రెగ్యులర్ ఉద్యోగాలు మాత్రమే, ఎటువంటి కాంట్రాక్ట్ పోస్టులు లేవు. ఇక శాలరీ కనుక చూసుకున్నట్లయితే మనకి నెలకి 50,000 చొప్పున, సంవత్సరానికి వచ్చేసరికి 6 లక్షల ప్యాకేజ్తో ఈ యొక్క ఉద్యోగాలు తీస్తున్నారండి. నిజంగా తక్కువ క్వాలిఫికేషన్తో ఎక్కువ జీతం ఇచ్చేటువంటి ఉద్యోగాలు ఇవి. ఇక గతంలో మీరు ఎక్కడా పనిచేసినటువంటి అనుభవం కూడా అవసరం లేదండి. జస్ట్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే మీరు నోటిఫికేషన్కి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించినటువంటి ప్రతి అభ్యర్థి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అర్హులే అండి. మరి ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి సంబంధించినటువంటి విద్యార్థులు ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది అనేటువంటి తదితర వివరాలన్నీ కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా డైలీ ఒక జాబ్ నోటిఫికేషన్ మీరు పొందాలంటే మాత్రం మన డైలీ జాబ్ అలర్ట్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇక నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్, నైవేలి, తమిళనాడు నుంచి మనకి యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో అభ్యర్థులు గమనించండి, మనకి ఉద్యోగం వచ్చినట్లయితే మొదటగా మన యొక్క పోస్టింగ్ వచ్చేసరికి నైవేలి, తమిళనాడులో అయితే ఉండబోతుంది. ఆ తర్వాత సంస్థ యొక్క ట్రాన్స్ఫర్ పాలసీస్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే ఉద్యోగం వస్తే చాలు అనుకున్నటువంటి అభ్యర్థులు మాత్రమే యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. ఇక పోస్టుల విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ హార్టికల్చర్ అసిస్టెంట్, ఉద్యానవన సహాయకులు అనేటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కూడా W5 గ్రేడ్ పోస్టులు. వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే మనకి మొత్తంగా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి అన్రిజర్వ్డ్ వరకు వచ్చేసరికి 3, అలాగే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వచ్చేసరికి 1 పోస్ట్ అయితే కేటాయించారండి. ఇక క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ హార్టికల్చర్ లేదా ఫ్లోరికల్చర్లో మీరు డిప్లొమాలు పొందుంటే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. అయితే పాస్ పర్సంటేజ్ కనుక చూసుకున్నట్లయితే 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. సో డిప్లొమా ఇన్ హార్టికల్చర్ లేదా ఫ్లోరికల్చర్ వీళ్ళు మాత్రమే కాదండి, దీనికి సంబంధించినటువంటి ఈక్వాలెంట్ కోర్సులు ఇంకేదన్నా చేసినా సరే ఆ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనేటువంటి పాయింట్ ఇక్కడ మనకి నోట్ 2లో అయితే కనుక ఇవ్వటం జరిగింది. సో మీరు ఒకవేళ కనుక హార్టికల్చర్ని ఒక సబ్జెక్ట్గా ఇంకేదన్నా కోర్సులు చేసుంటే వాళ్ళు కూడా ఈ యొక్క హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీకి అయితే కనుక 30 సంవత్సరాల దాకా, ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 33 సంవత్సరాల దాకా, ఎస్సీ క్యాండిడేట్స్ 30 సంవత్సరాల దాకా, ఎస్టీ క్యాండిడేట్స్ సరికి మళ్ళీ 30 సంవత్సరాల దాకా అప్లై చేసుకునే విధంగా ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే ఇవ్వటం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక శాలరీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 8వ పాయింట్ గమనించినట్లయితే కాంపన్సేషన్ ప్యాకేజ్ అండ్ అదర్ బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో మీకు సిటీసీ వచ్చేసరికి 5.91 lakhs పర్ యానం దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీ శాలరీ వచ్చేసరికి 22,000 నుంచి 90,000 దాకా వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంతో పాటుగా మీకు యూనిఫైడ్ ఇన్సెంటివ్స్, అలాగే మీకు ఫ్యామిలీ మొత్తానికి కూడా మెడికల్ ఇన్సూరెన్స్, అలాగే దాంతో పాటుగా రెసిడెన్షియల్ అకామిడేషన్స్, క్వార్టర్స్ అన్నీ కూడా మీకు వర్తిస్తాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే అన్రిజర్వ్డ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వారైతే 250 రూపాయల దాకా అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందండి. అలాగే దాంతోపాటుగా ప్రాసెసింగ్ ఫీ కూడా ఒక 236 రూపాయలు చెల్లించాలి. సో టోటల్గా 486 రూపాయలు అయితే కనుక వీళ్ళు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందండి. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి అయితే అప్లికేషన్ ఫీజు అయితే లేదండి, బట్ ప్రాసెసింగ్ ఫీ అయితే కనుక 230 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫీజు మొత్తాన్ని కూడా కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అభ్యర్థులు ఈ యొక్క సంస్థకైతే చెల్లించాల్సి ఉంటుందండి. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం ఈ యొక్క అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్స్ వచ్చేసరికి మనకి 18/12/2020 అంటే ఈ రోజు నుంచి కూడా మీ యొక్క అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మనకి మార్నింగే వచ్చింది. ఇక చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే మనకి జనవరి 7, 2021తో ఈ యొక్క నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుందండి. ఒకవేళ కనుక మీకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఏదైనా కనుక ప్రాబ్లం వస్తే కనుక వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ఒక హెల్ప్ లైన్ నెంబర్ అయితే, ఒక మెయిల్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మీరు కావాలనుకుంటే ఆ నెంబర్కి కానీ లేకపోతే మెయిల్కి కానీ మీ యొక్క ప్రాబ్లం తెలిపి వాళ్ళ దగ్గర నుంచి సొల్యూషన్ అయితే పొందొచ్చు. ఇక ఫైనల్గా సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి 2 దశల్లో సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉండబోతుందండి. మొదటిగా వచ్చేసరికి రిటన్ టెస్ట్, ఆ తర్వాత ప్రాక్టికల్ లేదా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ రిటన్ టెస్ట్ వచ్చేసరికి మనకి 70 మార్కులు అయితే ఇస్తారు. ప్రాక్టికల్ టెస్ట్కి 30 మార్కులు. సో టోటల్గా 100 మార్కులకి యొక్క వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రిటన్ టెస్ట్ వచ్చేసరికి మనకి 100 మార్కులకి అయితే కండక్ట్ చేస్తారండి. ఇందులో ఏంటంటే మనకి ఒక 20% వచ్చేసరికి మన యొక్క జనరల్ స్టడీస్, లేకపోతే నాలెడ్జ్, లేకపోతే కరెంట్
అఫైర్స్ మీద క్వశ్చన్స్ అయితే వస్తాయి. బట్ మిగతా 80 మార్కులు వచ్చేసరికి మనకి దాదాపుగా మన యొక్క సబ్జెక్ట్ అంటే హార్టికల్చర్లో మీరు ఏదైతే చదివారో డిప్లొమా కానివ్వండి లేకపోతే డిగ్రీలు కానివ్వండి దాంట్లో నుంచే ఈ యొక్క సిలబస్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయని అయితే చెప్తున్నారు. సో ఈ యొక్క పేపర్ అనేది కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఎక్కడ సెంటర్స్ ఇస్తారనేటువంటి విషయం అయితే కనుక నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదండి. రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా అభ్యర్థులకి అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంకా మీకు ఈ సిలబస్ లేకపోతే రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం అభ్యర్థులైతే కనుక ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిఫర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎన్సిఎల్ ఇండియా లిమిటెడ్ నైవేలి తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. జనరల్గా ఈ మధ్య కాలంలో అయితే కనుక హార్టికల్చర్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి హార్టికల్చర్ డిప్లొమా హోల్డర్స్ కోసం అయితే కనుక మనకి గ్రామ వార్డు సచివాలయాల జాబ్ నోటిఫికేషన్ తప్ప మరే జాబ్ నోటిఫికేషన్ వచ్చినట్టయితే నాకైతే అనిపించలేదు ఫ్రెండ్స్. బట్ ఈ నోటిఫికేషన్ అనేది మాత్రం స్పెసిఫిక్గా వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అభ్యర్థులు ఎవరైతే హార్టికల్చర్ డిప్లొమాస్ లేకపోతే కనుక డిగ్రీస్ చేస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే యూటిలైజ్ చేసుకోండి. మంచి ఆపర్చునిటీ, పర్మనెంట్ రెగ్యులర్ ఉద్యోగాలు. సో ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్తో ఈ నోటిఫికేషన్ తాలూకా అయితే వీడియో అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అప్పటిదాకా సెలవు. థ్యాంక్ యూ.